499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుందన్నమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. నెక్స్ట్ మనకి 8th క్లాస్ సంబంధించి చాలా పెద్ద చాప్టర్ ఇది. క్షేత్రమితి మెన్సురేషన్ అనేది మనం చూసినట్టయితే 11th లెసన్. ఓకే, దీంట్లో మనకు ఆల్రెడీ 2 parts వీడియోస్ చేసుకున్నాం. ఇదైతే మనకు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం, 3rd part. ఒక గోడౌన్ 60 మీటర్లు, 40 మీటర్లు, 30 మీటర్లు కొలతలంట. అంటే L/B/H. ఓకే, నెక్స్ట్ దీర్ఘగణం రూపంలో ఉందంట. ఒక పెట్టె ఘన పరిమాణం ఎంత అంటే 0.8 మీటర్ క్యూబ్. మొత్తం గోడాం యొక్క ఇక్కడ మనకి కొలతలు ఇచ్చారనమాట. 60, 40, 30 అని చెప్పి. ఓకేనా, లెంత్, బ్రెత్, హైట్ ఇచ్చారు. ఇందులో మనకి ఒక పెట్టె అనేది ఉంటుంది. ఒక పెట్టె యొక్క ఘన పరిమాణం ఎంతంటే 0.8 మీటర్ క్యూబ్. ఇలాంటి పెట్టెలు ఈ రూమ్లో ఎన్ని పడతాయి అనేది మనం ఇక్కడ కనుక్కోవాలన్నమాట. అందులో ఎన్ని పెట్టెలు నిల్వ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు రూమ్ అంతా వైశాల్యం ఎంత ఉందో చూద్దాము. వైశాల్యం ఎంత ఉందో చూసి మొత్తం వైశాల్యం, ఓకే, మొత్తం వైశాల్యం బై 0.8 మీటర్ క్యూబ్ వేసామంటే అంటే ఆ రూమ్లో ఇలాంటి సైజు గల పెట్టెలు ఎన్ని పట్టవచ్చు అనేది మనకు సంఖ్య అనేది వస్తుంది. డైరెక్ట్ వేసేద్దాం. ఓకే, 60 × 40 × 30. ఇది ఏంటంటే రూమ్ యొక్క పరిమాణం అనమాట, రూమ్ యొక్క ఘన పరిమాణము. నెక్స్ట్ దీంట్లో మనకి 0.8 మీటర్ క్యూబ్ గల పెట్టెలు అనేటివి ఎన్ని పడతాయో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఒక పెట్టె అనేది ఇంత ఉంటుంది ఘన పరిమాణం. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.8 ఉంది కదా, దీన్ని మనము నార్మల్గా పాయింట్ తీసేసి మార్చుకుందాము. పాయింట్ తీయాలంటే ఇక్కడ మనకు 0.8ని ఏ విధంగా రాయవచ్చు, 8/10గా రాయవచ్చు. ఓకేనా, 8/10 అన్న 0.8 వస్తుంది. సో 0.8ని మనము 8/10గా రాసుకోవచ్చు. 8/10 ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్లేసే ఉంది కదా, సో అందుకే మనకు /10 వేసుకున్నాం. ఒకవేళ 0.84 ఉందనుకోండి, అలాంటప్పుడు 84/100 వేసుకుంటాం. ఎందుకంటే 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ పక్క. సో ఆ విధంగా ప్లేసెస్ బట్టి మనం జీరోస్ అనేది వేసుకుంటాం. ఓన్లీ 0.8 ఉంది కాబట్టి సో 8 ప్లేస్లో మనం ఇక్కడ ఒక జీరోనే వేసుకుంటాము. సో 8/10 అండి. దీని వాల్యూ కూడా 0.8 అవుతుంది చేసామంటే కనుక. ఇది మనకు సంబంధించి ఈ విధంగా మనము 8/10 వేసుకుందాం. 60 × 40 × 30 బై 8/10 మీటర్ క్యూబ్ అలాగే ఉంది, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 8/10 అనేది మనకు పైకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే 10 అవుతుంది, కింద మాత్రం ఓన్లీ 8 ఉంటుంది. ఓకే, 8/10 ఉందండి. మనం బైలో ఉంది కాబట్టి పైకి పంపించేస్తే పైన × 10 అయిపోయి కిందికి 8 వస్తుంది. ఇది మనకు 8 మీటర్ క్యూబ్ ఉన్నట్టు. ఇప్పుడు చూద్దాము, అంతా మనము ఇంటూ చేద్దాము. 60 × 40 ఎంత అవుతుందంటే 2400. 2400 × 300. ఎందుకంటే 30 × 10 300 వేసుకున్నాం. సో 0 0 0 0 24 3 72,000. 72,000/8. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసినట్టయితే 72,000 కూడా కాదు, 72 4 zeros వచ్చాయి /8. క్యాన్సిలేషన్ చూసినట్టయితే 8 1s 8 9s పోతుంది చూడండి. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 90,000.
అంటే 90,000 పెట్టెలు అని చెప్పి ఇక్కడ అర్థం అనమాట. ఓకే, పెట్టెల సంఖ్య ఎంత? 90,000 పెట్టెలు అనేటివి పడతాయి ఆ రూమ్లో. క్యాన్సిలేషన్ చూసుకొని చేసుకోవాలి. డైరెక్ట్ చేద్దామనే చేయొచ్చు. ఇదైతే మనకు 10లలోకి మార్చుకుంటే ఈజీగా ఉంటుంది, బైలోకి మార్చుకుంటే. నెక్స్ట్, వెడల్పు 14 సెంటీమీటర్లుగా గల దీర్ఘ చతురస్రాకార కాగితము దాన్ని వెడల్పు వెంబడి చుట్టబడి 20 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపం అనేది ఏర్పడిందంట. డయాగ్రామ్ కూడా ఇచ్చేసారు మనకు, చూడండి ఇక్కడ మనకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. వెడల్పు అనేది 14 సెంటీమీటర్లు ఉందంట. వెడల్పు అనేది 14 సెంటీమీటర్లు ఉంది. ఓకే, ఇదేమవుతుంది? లెంత్ అవుతుంది. ఇలాంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి కాగితాన్ని ఈ విధంగా రౌండ్గా చేశారంట. రౌండ్గా చేసినప్పుడు ఏమైంది? ఈ వెడల్పు అనేది ఏమైంది? ఇక్కడ హైట్గా మారిపోతుంది. సో h = 14 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి భూ వ్యాసార్థం ఇచ్చాడు, అంటే r = 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ స్తూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. స్తూపం యొక్క ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటంటే πr²h. ఓకేనా, అంటే మనకి ఏంటి? భూమి ఇంటూ హైట్ కదా. భూమి అంటే ఏముంది? సర్కిల్ ఉంటుంది. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? πr² ఇంటూ b. హెచ్ అంటే ఏంటి? మనకు b బ్రెత్ ప్లేస్లో హెచ్ అనేది ఉంది. సో ఈ విధంగా మీరు ముందు పార్ట్ 2 పార్ట్ 1 చూసారంటే అర్థమవుతుంది. πr²h 22/7 ఇంటూ r ఇంటూ h. 7 2s 14. సో మొత్తానికి ఎంత మిగిలింది ఇక్కడ? 22 2s ఎంత? 44 ఇంటూ 2 2s 4 అంటే 400. 44 ఇంటూ 400. 0 0 4 4 16 4 4 16 ఒక 1 17 17600 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ స్తూపం యొక్క ఘన పరిమాణం. నెక్స్ట్ 11 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కొలతలుగా గల దీర్ఘ చతురస్రాకార కాగితం. ఇక్కడ కూడా సేమే అండి, మనకి ఇచ్చారు చూడండి. ఇదేమో 11 సెంటీమీటర్స్ ఉందంట, ఇదేమో 4 సెంటీమీటర్స్ కొలతలు కలిగి ఉందంట. ఈ కాగితము ఒకటి చూసినట్టయితే ఒకదానిపై ఒకటి ఆవరించకుండా 4 సెంటీమీటర్లు ఎత్తు పెట్టినారంట. ఇలాగ మనకి దీర్ఘ చతురస్రంలో ఉన్నటువంటిది తీసుకున్నారు ఒకటి, దీని మీద ఇంకొకటి పెట్టారనమాట. దీర్ఘ చతురస్రం సంబంధించి ఇంకొకటి పెట్టారు, సేమ్ కొలతలతో ఇంకొకటి పెట్టారు. ఈ విధంగా ఎంత పెట్టుకున్నారు? హైట్ అంటే 4 సెంటీమీటర్స్. అంటే హైట్ ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఒక స్తూపంగా మడవడం అయింది. ఇదంతా అట్లా పేర్చుకొని రౌండ్గా మార్చేశారనమాట. ఇలా రౌండ్గా మార్చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 4 సెంటీమీటర్స్ అనేది మనకి హైట్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చారు 4 సెంటీమీటర్స్. ఈ రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ 11 ఉంటే ఇక్కడ 11 ఉన్నట్టే కదా. ఈ రౌండ్ ఇది మనకు రెక్టాంగిల్ షేప్లో రౌండ్ మర్చినప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 11 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చుట్టుకొలత ఏమవుతుంది అంటే 11 సెంటీమీటర్స్ అవుతుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది ఆ విధంగా మర్చాడు కాబట్టి. ఓకేనా, ఇది మనకు హైట్ ఏమిచ్చారు? 4 సెంటీమీటర్స్ వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ చుట్టుకొలత ఏమైంది? 11 సెంటీమీటర్స్ అయింది. సో చుట్టుకొలత ఫార్ములా ఎంత? 2πr = 11 సెంటీమీటర్స్. ఇది సర్కిల్ కదా, సర్కిల్ యొక్క చుట్టుకొలత 11 సెంటీమీటర్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 × 22/7 ఇంటూ r ఎంత తెలీదు మనకి, ఇంకా r అలాగే పెట్టుకోండి. 11 r కోసమే కదా ఇక్కడ చేస్తున్నాం, r వాల్యూ ఇంకా ఇవ్వలేదు. సో క్యాన్సిలేషన్ చూసినట్టయితే 11 1s 11 2s r = 7/4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి 7/4 ఉన్నట్టు సెంటీమీటర్స్. ఓకేనా, ఇప్పుడు మనకు స్తూపం ఫార్ములా కనుక్కుందాం. స్తూపం ఫార్ములా ఏంటి? πr²h 22/7 ఇంటూ 7/4 ఇంటూ 7/4 ఇంటూ 4 4 4 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్. ఇక్కడ మనకు చూసినట్టయితే 2 2s 2 11s అంటే మొత్తానికి ఎంత వచ్చింది? 77/2 77/2 77/2 క్యాన్సిలేషన్ చేసినట్టయితే 2 3s 6 2 8s 16 2 5s 10. ఓకేనా, సెంటీమీటర్ క్యూబ్ 38.5 సెంటీమీటర్ క్యూబ్. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ వాళ్ళు ఇండైరెక్ట్గా 11 సెంటీమీటర్స్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ మనకి రెక్టాంగిల్ యొక్క 11 సెంటీమీటర్స్ ఇచ్చారనమాట లెంత్. ఈ రెక్టాంగిల్ని రౌండ్గా చుట్టినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క చుట్టుకొలత అనేది అవుతుంది. ఇది మీరు గమనించాలి. అప్పుడు గమనించినప్పుడే మనకి 2πr చుట్టుకొలత అవుతుంది =11 అనేది వేసుకుంటావు. ఎందుకంటే ఈ లైన్ అనేది 11కి ఈక్వల్ కాబట్టి దీని చుట్టుకొలత 11కి ఈక్వల్ చేసుకొని తర్వాత చేస్తావు, అప్పుడే వస్తుంది ఆన్సర్ అనేది. సో చూసుకోవాలి. 11.4 చూద్దాం. ఇదే మనకు లాస్ట్ 11.4 అనేది యూనిట్ అనేది ఇదే లాస్ట్. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిందంటే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. చూసుకోవాలి, చాలా పెద్ద చాప్టర్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, దీని నుంచి ఎక్కువగా వస్తాయండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని మాటలు మీరు ప్రాబ్లమ్ చేయడానికి ట్రై చేయండి.
ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక స్తూపాకార ట్యాంక్ ఇచ్చినట్లయితే మీరు ఏ సందర్భంలో ఉపరితల వైశాల్యం మరియు ఏ సందర్భంలో ఘన పరిమాణం కనుక్కుంటారు? కింద ఇచ్చారు. అది ఎంత నిల్వ చేయగలదో కనుక్కోవడానికి మనం ఏం యూజ్ చేస్తాము? మనకు క్వశ్చన్లో ఇవ్వడు ఘన పరిమాణం కనుక్కోండి అని, ఒక ట్యాంక్ ఇచ్చేసి దాని కొలతలు ఇచ్చేసి అది ఎంత నిల్వ చేయగలదు సామర్థ్యం అని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఘన పరిమాణం వేసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోయినా కదా. సో అంటే దానికి అర్థం ఏంటంటే మనకు ప్రాబ్లం క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది మనం ఉపరితల వైశాల్యం కనుక్కుంటే దానికి ఆన్సర్ వస్తుందా, ఘన పరిమాణం కనుక్కుంటే దానికి ఆన్సర్ వచ్చి సరిపోతుందా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నిల్వ ఎంత నీటిని చేయగలదు అంటే లోపల ఉండేటువంటి నిల్వ గురించి అడుగుతున్నారు. లోపల ఉండేటువంటి నిల్వ గురించి, లోపల ఉండేటువంటి ప్రదేశం ఆక్రమించిన దాని గురించి అడిగారంటే కనుక అది మనకు వాల్యూమ్కి సంబంధించి వాల్యూమ్ కనుక్కోవాలి. లేదా ఒక ఇచ్చేస్తారు మనకి, దీనికి మనం పెయింటింగ్ వేయాలి అన్నారనుకోండి, ప్లాంటింగ్ లేదా ఒక గోడ ఉంది, ఒక ఇల్లు ఉంది, దానికి ప్లాస్టింగ్ చేయాలి అన్నారనుకోండి, ప్లాస్టింగ్ ఎక్కడ చేస్తావు? ఓన్లీ గోడలకు చేస్తావు అనమాట. లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశానికి అంతా చేయవు కదా, ఓన్లీ గోడలకు, చుట్టుపక్కల గోడలకు చేస్తావు. సో అలాంటప్పుడు ఏం కనుక్కోవాలి? ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. సో సెకండ్ చూడండి, దాన్ని ప్లాస్టింగ్ చేయడానికి అవసరమైన సిమెంట్ బస్తాల సంఖ్య కనుక్కోవడానికి నువ్వేం కనుక్కుంటావు? ఉపరితల వైశాల్యం కనుక్కుంటావు ప్లాస్టింగ్ చేయడానికి. నెక్స్ట్, దానిలో ఉన్న నీటిని నింపడానికి అవసరమయ్యే చిన్న ట్యాంకుల సంఖ్యని కనుక్కోవడానికి మళ్ళీ చూడండి లోపల ఉన్నటువంటి నీటిని అన్నారు. సో లోపల ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆక్రమిస్తూ ఉంది. సో ఘన పరిమాణము. ఓకే, ఫస్ట్ వన్కి మనం వాల్యూమ్ కనుక్కుంటాం, సెకండ్ కాకుండా సెకండ్ది అయితే మనము ఉపరితల వైశాల్యం కనుక్కుంటాం, థర్డ్ వన్ అయితే మనకు వాల్యూమ్ కనుక్కుంటాం. ఇది మనకు సెకండ్ వన్ చూద్దాం. ప్రాబ్లం ఇచ్చారు. స్తూపం ఏ యొక్క వ్యాసము 7 సెంటీమీటర్స్ అంట. వ్యాసము ఇచ్చారండి, కనుక్కోవాలి. ఇక్కడ డి ఇచ్చారు, వ్యాసము అని ఇచ్చారు. మనకు ఫార్ములా బేస్డ్గా రావాలంటే ఆర్ కావాలి. ఆర్ అంటే ఏంటి? d/2 అంటే రేడియస్ ఎంత? 7/2. గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఎత్తు ఏమో 14 ఇచ్చేశారు. నెక్స్ట్ ఈ స్తూపం ఇచ్చారు చూడండి. ఈ స్తూపం కూడా వ్యాసం 14 అంట, అంటే ఆర్ ఎంత? 7, ఎత్తు ఎంత? 7 అంట. ఎలాంటి గణనలు లేకుండా దేని యొక్క ఘన పరిమాణం ఎక్కువ మీరు చెప్పాలి. 2 స్తూపాల ఘన పరిమాణం కనుగొనడం ద్వారా ధృవీకరించండి. 2 స్తూపాలకి విడివిడిగా కనుక్కోండి. ఏ స్తూపం ఎక్కువ ఘన పరిమాణం కలిగి ఉందో, ఏ స్తూపం ఎక్కడ ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉందో చెప్పండి అన్నారు. ఇక్కడ ఆబ్వియస్లీ మనం చూసుకున్నట్టయితే ఘన పరిమాణం ఎక్కువ ఉందనుకోండి, ఉపరితల వైశాల్యం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం చూస్తూనే చెప్పుకున్నట్టయితే చూడడానికైతే తెలుస్తుంది, కానీ మనం చేద్దాం, ప్రాబ్లం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇది చూద్దాం. సిలిండర్ యొక్క ఫార్ములా ఏంటి? πr²h 22/7 ఇంటూ r² ఏంది? 7/2 7/2. ఇక్కడ ఇచ్చింది వ్యాసం ఇచ్చారు, r కావాలి మనకు. సో d/2 వేసుకున్నాం. సో హైట్ ఎంత? 14. 2తో 2 7s 14, 7 7 క్యాన్సిల్, 2తో 2 11s. సో మనకి మొత్తానికి 11 ఇంటూ 7 7s 49 మిగిలింది. అంటే ఇక్కడ మనకి 49 ఇంటూ 11 వేసుకుంటాం. 11 9s 99, 11 4s 44 అండి. ఓకే, 9 4 ఎంత? 13. సో 559 ఈజ్ ద రైట్ ఆన్సర్. దేనికి? దీనికి ఘన పరిమాణం అనేది 539 వచ్చింది. ఇప్పుడు దీనికి చూద్దాం ఎంత వస్తుందో. ఇక్కడ మనం చూసుకుంటే 22/7, దీనికి సేమ్ ఫార్ములా πr²h ఇంటూ ఇక్కడ మనకి 14 ఉంది, అంటే రేడియస్ ఎంత? 7. సో 2 సార్లు వేసుకున్నాం. హైట్ ఎంత? 7 7 7 క్యాన్సిల్, 22 ఇంటూ 7 7s 49 అండి. అంటే ఇక్కడ మనకి 49 ఇంటూ 22 వచ్చింది. సో మనం చూసుకున్నట్టయితే 49 22 ఏమవుతుందంటే 9 2s 18, 4 2s 8, 9 2s 18, 8 8 16 17 అంటే 27 వచ్చింది. సో 2 పక్కన వేసుకుంటే 7, 4 2s 8, 8 + 2 10. ఓకేనా, ఇది మనకు 1078 వచ్చింది. దేని యొక్క ఘన పరిమాణం ఎక్కువ? ఇదేమో 500లలో వచ్చింది, ఇదేమో 1000లలో వచ్చింది. సో ఏది ఎక్కువ? ఇదే ఎక్కువ ఘన పరిమాణం. ఉపరితల వైశాల్యం చూసుకుంటే ఏదైతే ఘన పరిమాణం ఎక్కువగా ఉంటుందో అదే ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది ఎక్కువగా దీంతో పోల్చుకుంటే. ఓకేనా, సో ఆబ్వియస్లీ మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూ వైశాల్యం 180 సెంటీమీటర్స్ మరియు ఘన పరిమాణం 900 సెంటీమీటర్స్. భూ పరిమాణం అంటే ఏంటి? ఏరియా. ఓకేనా, ఇక్కడ మనకు ఘన పరిమాణం అంటే ఏంటి? వాల్యూమ్. ఇది స్క్వైర్స్లో ఉంటుంది, ఇది క్యూబ్స్లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ స్తూపం ఎత్తును కనుగొనండి. ఇక్కడ మనకి ఇచ్చేసారు స్తూపం అనేది. మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకోండి, ఏదైనా సరే ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. భూ వైశాల్యం ఎంతంట? 180 అంట. ఓకేనా, ఘన పరిమాణం ఎంత? 900 సెంటీమీటర్ క్యూబ్.
ఇక్కడ మనం కనుక్కోవాల్సింది హైట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్ 22/7 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఎంత అంట 900 అంట. ఓకేనా, 22/7 ఇంటూ ఇక్కడ మనకు ఘన పరిమాణం ఇచ్చేశారు కదా. సో అంటే ఏమని అర్థము, పై ఆర్ స్క్వేర్ మొత్తం ఇచ్చేశారు. ఓకే, 180 ఇంటూ మళ్ళీ విడిగా వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిందే దీని ఏరియా ఇచ్చేశారు. మనకు కావాల్సింది కూడా పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఏరియా ఇంటూ హైట్. సో ఏరియా అంతా మనకు 180 వాళ్ళు ఇచ్చేశారు, హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇవ్వలేదు కాబట్టి సో 900, 0 0 క్యాన్సల్. ఓకే, 9 2s 9 10s 2 1s 2 5s, హెచ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, హైట్ ఎంత 5 సెంటీమీటర్స్. ఒక దీర్ఘ ఘనం కొలతలు 60 54 30. ఇందులో భుజం 6 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న ఘనాలు ఎన్ని ఉండవచ్చు. మనం ఆల్రెడీ పైన చూసుకున్నాం, ఒక దీర్ఘఘనం ఉందంట, ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీని కొలతలు అనేటివి మనకు 60 54 30 అని ఇచ్చారు. ఇందులో మనకు చిన్న చతురస్రాలు ఎన్ని పడతాయి, ఈ చతురస్రం యొక్క భుజం ఎంత 6 అంట, 6 6 6 6 అంటే ఏమని అర్థము, ఈర మనకు ఉన్నటువంటివి 54 ఇంటూ 30 వేసుకుంటాం బై. ఓకేనా, ఒకటి వాల్యూ ఎంత అంటే మనకు ఘనపరిమాణము ఒక క్యూబ్ది ఎల్ క్యూబ్ కదా. సో మనం ఇక్కడ 6 × 6 × 6 వేసుకున్నాం అంటే ఎన్ని పడతాయి ఇప్పుడు సంఖ్య అనేది వస్తుందన్నమాట. కావాల్సినటువంటి ఉన్నటువంటి ప్లేస్, దీర్ఘచతురస్రంలో ఉన్నటువంటి ప్లేస్, అక్కడ మనకు ప్లేస్లో ఇలాంటి సైజు ఎన్ని పడతాయి చూద్దాం. 6తో క్యాన్సిలేషన్ చూసుకోండి, 6 1s 6 10s. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే 6 9s 6 5s అంటే 10 × 9 × 5 మిగిలింది, 10 × 9 × 5 9 5s 45, 45 × 10 ఎంత 450 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 450 చిన్న ఘనాలు పడతాయన్నమాట. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి, జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ప్రాబ్లం చూసినట్టయితే ఘన పరిమాణం 1.54 మీటర్ క్యూబ్ మరియు భూ వ్యాసము 140 సెంటీమీటర్స్ ఉన్న స్తూపం ఎత్తును కనుగొనండి. ఇక్కడేమో మీటర్ క్యూబ్ ఇచ్చాడు, ఇక్కడేమో సెంటీమీటర్ ఇచ్చాడు. గమనించాలి, రెండు ఒకే ప్రమాణాలు లేవు. ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి. మనము మీటర్స్ని సెంటీమీటర్లోకి చేంజ్ చేసుకుందాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్ 22/7 ఇంటూ ఆర్ ఎంత, డి అనేది 140 అయినప్పుడు ఆర్ ఎంత, దాంట్లో హాఫ్ అంటే 70. సో 70 ఇంటూ పై ఇంటూ 70 ఇంటూ హైట్ ఎంతో మనకు తెలీదు. సో మనకి ఇక్కడ ఘన పరిమాణం ఎంత 1.54 మీటర్ క్యూబ్. 7తో 7 10 70 వెళ్తుంది. ఇది ఎంత మిగిలింది మనకి ఇంకా 22 ఇంటూ 700 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 1.54 ఇంటూ 100 ఇంటూ 100
ఇంటూ 100 ఎందుకు వేసుకున్నామంటే మీటర్ క్యూబ్ ఉంది. ఓకే, అంటే 1 మీటర్ సంబంధించి మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాం. 100 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. సో ఇదంతా మనకి ఇప్పుడు సెంటీమీటర్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్లోకి మార్చుకున్నాము. 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 7తో చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ తీసేద్దాం. పాయింట్ పోవాలంటే ఒక 2 జీరోస్ని ఇంటూ చేసేస్తాం. సో 154 × 100 మిగులుతుంది లాస్ట్కి. ఓకేనా, సెంటీమీటర్స్. ఈ పక్క ఇదే మనకు 22 × 7 × h. 7తో చూడండి, 7 2 = 14 క్యాన్సిల్ అవుతుంది. 22 క్యాన్సిల్ అవుతుంది. h = 100 సెంటీమీటర్స్ మిగులుతుంది లాస్ట్కి. 100 సెంటీమీటర్స్ అంటే ఎంత? 1 మీటర్. ఇప్పుడు మీటర్లోకి మార్చుకుందాం. h = 1 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. h = 1 మీటర్. ఆప్షన్స్లో మీకు 100 సెంటీమీటర్ ఉంటే 100 సెంటీమీటర్ రైట్ అవుతుంది. 100 సెంటీమీటర్ లేదనుకోండి, అన్ని మీటర్స్లో ఉన్నాయనుకో, 1 మీటర్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. సో 100 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్. అలాగైనా 1 మీటర్ అయినా ఆన్సర్ అవుతుంది మనకు ఆప్షన్స్లో ఇచ్చేదాన్ని బట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాల ట్యాంక్ స్తూపాకారంలో ఉందంట. పాల ట్యాంక్ అనేది ఈ విధంగా స్తూపాకారంలో ఉందంట. దీని వ్యాసార్థం 1.5. వ్యాసార్థం అన్నారు అంటే ఏంటి? ఆర్ 1.5 అంట. ఓకేనా. నెక్స్ట్, మరియు పొడవు అనేది 7 మీటర్లు అంట. 7 మీటర్లు హైట్ అనేది ఇచ్చాడు. ట్యాంకులో ఎన్ని లీటర్ల పాలను నిల్వ చేయగలమో కనుక్కోండి. సపోజ్ చెప్పాను కదా, ఎన్ని నిల్వ చేయగలము, ఎన్ని నీళ్లు కానీ ఎన్ని పాలు కానీ ఈ లోపల పక్క నిల్వ చేయగలము అంటే వాల్యూమ్ కనుక్కోవాలి. πr²h 22/7 × r ఎంత? 1.5 × 1.5 × 7. సో మనకు క్యాన్సిలేషన్ చూసినట్టయితే 7 క్యాన్సిల్ అయిపోయి 1.5 × 1.5 × 22. ఇదంతా మనకి ఇంటూ చేసామంటే ఎంత వస్తుంది? 1.5 × 1.5. మామూలుగా మీరు ఇక్కడ పాయింట్ తీసేసి చేసుకోండి ప్రస్తుతానికి. 15 × 15 ఎంత? 225. ఓకేనా. మన పాయింట్లు ఒకదాని ముందు 2 దాని ముందు ఉంది కాబట్టి సో 2 వాటిల ముందు పాయింట్ పెట్టుకుంటాం. ఇంటూ 22. దీని ఆన్సర్ ఏంటి? 49.5 మీటర్ క్యూబ్ అనేది వస్తుంది ఆన్సర్ మనకి. 49.5. మనకి ఏం కావాలి ఇక్కడ? మనకి లీటర్స్లో కావాలి, పాలు కదా అవి. సో 1 మీటర్ క్యూబ్ లీటర్లోకి మార్చాలంటే ఏం చెప్పాము? 1000 లీటర్స్. ఆల్రెడీ ముందు చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో కూడా, మీటర్ అనేది ఎలా మారింది 1000లోకి అనేది కూడా. సో 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 100 లీటర్స్ అనమాట. సో మీటర్ క్యూబ్ బదులు ఏం చేస్తాం? 1000. 49.5 × 1000 లీటర్స్ అనమాట. ఒక జీరోతో ఈ పాయింట్ని తీసేస్తాం. 449500 లీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక జీరో వల్ల ఈ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. సో మిగిలిన 2 జీరోలు పక్కన పెట్టుకుంటాం. 49500 లీటర్స్. అలా కాకుండా డైరెక్ట్ ఇంటూ చేయండి. ఇంటూ చేసినా కూడా మనకి ఇదే వస్తుంది, పాయింట్ తొలగిపోతుంది. ఓకే, ఇది మనకు ఆన్సర్. ఇక్కడ మనకు లీటర్లు ఎన్ని లీటర్లు పడతాయంటే 49500 లీటర్స్ పాలు అనేటివి దాంట్లో నిల్వ చేయగలుగుతాం. సమగణం ప్రతి అంచు రెట్టింపు చేస్తే, సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేస్తే, మామూలుగా సమగణం యొక్క ఫార్ములా చూసుకుందాము. అంటే ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటి? ఉపరితల వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది, నెక్స్ట్ ఘన పరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉపరితల వైశాల్యం చూద్దాం. ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటి? 6L². ఓకేనా, 6L². ఉపరితలం అంటే ఏంటి? చుట్టూరా ఉన్నటువంటి మనకు మొత్తము చూసుకున్నట్టయితే అదంతా మనకు ఉపరితలం అవుతుంది. ఒక బాక్స్ తీసుకున్నారంటే, బాక్స్ తీసుకుంటే బాక్స్ పై పక్క ఉన్నటువంటి భాగం అంతా మనకి ఏమవుతుందంటే పెయింట్ కొట్టాలి, ప్లాస్టింగ్ చేయాలి, కవరింగ్ చేయాలి అంటాం కదా. అలా ఇదంతా మన ఉపరితల వైశాల్యం. లోన పక్క ఉండేటువంటి స్పేస్ ఆక్రమించేది ఏమైనా ఉంటే, బాక్స్లో ఏమన్నా వస్తువులు వేయడము, బాక్సెస్లో వాటర్ పోయడము, నీళ్ళు పోయడము, లోపల ఉండే స్పేస్ ఆక్రమిస్తుంది. సో దానికి ఘన పరిమాణం అంటాం. సో మనకు ఉపరితల వైశాల్యం ఫార్ములా 6L², ఘన పరిమాణం అయితే మనకు L3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉపరితల వైశాల్యం చూద్దాము. ఓకేనా, ప్రతి అంచు రెట్టింపు చేయాలంట. ఫస్ట్ మామూలుగా చేద్దాము. మామూలుగా సమగణం యొక్క ఉపరితలం ఫార్ములా 6L². L బదులు x అనుకుందాము. ఓకే, 6x² అనేది ఆన్సర్. మిగిలిన రెట్టింపు చేయమన్నారు కదా. సో L బదులు 2x వేసుకుంటే, అంటే xకి రెట్టింపు ఎంత? 2x. x × 2 ఎంత? 2x. సో ఆ విధంగా 2x వేసుకుంటే 6 ×
2x హోల్ స్క్వేర్ కదా, సో స్క్వేర్ లోనికి వెళ్తే 4x స్క్వేర్ అంటే 24x స్క్వేర్. సో 6x స్క్వేర్కి 24x స్క్వేర్కి చూసినట్టయితే ఏం తేడా ఉంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 6 1 జా 6 4 జా అంటే 1కి 4 రెట్లు ఉంది ఇది మాత్రం. అంటే ఏమని, ఇది కన్నా మనం రెట్టింపు చేసామనుకోండి ప్రతి అంచు, ఉపరితల వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది నార్మల్గా ఉండేదానికన్నా. అర్థమైందా? నెక్స్ట్ సమగణం యొక్క ఘన పరిమాణం కనుక్కుందాం. ఘన పరిమాణం ఫార్ములా ఏంటి, ఎల్ క్యూబ్. సో ఎల్ బదులు ఎక్స్ అనుకుంటాం, సో ఎక్స్ క్యూబ్. అదేవిధంగా మనము రెట్టింపు చేయమన్నాడు కదా, అంటే ఎక్స్ అనేది ఏమవుతుంది 2x అవుతుంది రెట్టింపు చేయడం అంటే. సో ఎల్ ప్లేస్లో మనం 2x వేసుకుంటే ఎంత అవుతుంది, 2 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే 8x క్యూబ్. ఈడేమో ఎక్స్ క్యూబ్ ఉంది, ఈడేమో ఎక్స్ క్యూబ్ ఉంది. ఓకే, 8x క్యూబ్ ఉంది. నార్మల్ ఎక్స్ క్యూబ్ 8x క్యూబ్ ఎంత తేడా అని చూసుకుంటే ఈడ 1 ఉన్నట్టు ఇది 8 ఉన్నట్టు, అంటే 1:8 అంటే 8 రెట్లు తేడాతో ఉంది. 8 రెట్లు హై అంటే పెరిగింది. ఇదైతే ఉపరితల వైశాల్యం అయితే 4 రెట్లు పెరిగింది. ప్రతి అంచుని కనుక రెట్టింపు చేస్తే అదే ఘనపరిమాణం అయితే 8 రెట్లు పెరిగింది. ఇది రైట్ ఆన్సర్. ఓకే, మనం ఇది చూడాలన్నమాట. కన్ఫ్యూజ్ చేస్తారు మీకు. ఉపరితల వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది, ఘనపరిమాణం 8 రెట్లు పెరుగుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రెండింటికి తారుమారు చేయకూడదు. ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలోనికి నిమిషానికి 60 లీటర్ల వంతున నీరు అనేది చేరుతుందంట. 1 మినిట్కి 60 లీటర్లు. ఓకేనా. జలాశయం ఘనపరిమాణం 108 స్క్వేర్ మీటర్స్ అంట. 108 క్యూబిక్ మీటర్స్, 108 మీటర్ క్యూబ్ అని అర్థం. అయినా జలాశయంను నింపడానికి పట్టే కాలాన్ని గంటల్లో కనుగొనండి. ఈడ మనకు లీటర్ ఇచ్చాడండి, 1 మినిట్కి ఇన్ని లీటర్స్ అని ఇచ్చారు. సో దీన్ని లీటర్లోకి మార్చుకుందాం. 1 మీటర్ క్యూబ్ అంటే ఎంత, 1000 లీటర్స్. సో 108 ఇంటూ 1000 లీటర్స్, 108,000 లీటర్స్ బై ఇక్కడ ఎన్ని, 1 నిమిషానికి 60 కదా. సో ఎన్ని నిమిషాలు ఉన్నాయో చూద్దాం. 60 0 క్యాన్సల్, 6తో చూసుకున్నట్టయితే మనకి 6 1 జా 6 8 జా 1800 మినిట్స్. మనకు కావాల్సింది గంటల్లో కావాలి, ఈడేమో మినిట్స్ వచ్చింది, 1800 నిమిషాలు వచ్చింది. సో నిమిషాలను మనము హవర్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 60 వేస్తాం. 0 క్యాన్సల్, 630 జా సో 30 గంటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి దాన్ని మనం మీటర్ క్యూబ్లో ఉండేది లీటర్లోకి మార్చుకున్నాం. 108 ఇంటూ 1 మీటర్ క్యూబ్ అంటే 100 లీటర్స్. ఈ 100 లీటర్స్ని మనం ఏం చేసాము, 60 లీటర్లకు 1 నిమిషం కదా. సో ఎన్ని 60 లీటర్లు ఉన్నాయి చూద్దాం దీంట్లో. 0 క్యాన్సల్, 6తో చూసుకుంటే 6 1800లా 1800 మినిట్స్ వచ్చింది. ఇక్కడ మనకి హవర్స్లో కావాలంటే 60తో డివైడ్ చేస్తాం. 0 క్యాన్సల్, 630 జా సో 30 అవర్స్, 30 గంటలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి దీంతో మనకి ఇది కూడా అయిపోతుంది. ఇక్కడ మనకు చూడండి ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒకేసారి నేను రిపీట్ చేస్తాను. దీర్ఘ చతురస్రాకారం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఎలా ఫార్ములా వస్తుందనేది కూడా చెప్పాను ఆల్రెడీ ముందు. ఓకేనా. ఫార్ములా మీకు గుర్తు రాకపోతే మీరే డయాగ్రామ్ వేసి రాబట్టండి. ఓకేనా. నెక్స్ట్ ప్రక్కతల వైశాల్యం, ఓన్లీ ప్రక్కతల వైశాల్యం చూసుకున్నట్టయితే 2hL ప్లస్ బి. అలా కాకుండా మనకి ఇక్కడ మనకు పైన ఏముంటుందంటే ఎల్బి ఉంటుంది, కింద పక్కది ఓన్లీ అంటే ఎల్బి ఉంటుందన్నమాట. సో ఇది మనకు నెక్స్ట్ ఘనపరిమాణం కనుక్కుందాం. వాల్యూమ్ చూసినట్టయితే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇది మనకు క్యూబాయిడ్ సంబంధించి. ఓకేనా. క్యూబాయిడ్ దీర్ఘగణం సంబంధించి. ఇప్పుడు సమగణం చూద్దాం. సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 6L², ప్రక్కతల వైశాల్యం 4L². ఇంకా మనకు తెలిసిందే పై పక్కదే ప్లేట్ అంటే L², కింది పక్క ప్లేట్ అంటే 1L². ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత అంటే L3. సేమ్ రెక్టాంగిల్కి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఎలా వేసుకున్నావో ఇక్కడ ఎల్ఏ ఉంటుంది, ఇక్కడ ఎల్ఏ ఉంటుంది, ఇక్కడ ఎల్ఏ ఉంటుంది. అన్నీ ఈక్వల్ ఉంటాయి కదా. అక్కడ బ్రెత్ ఈక్వల్గానే ఉంటుంది, హైట్ కూడా వాటికి ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి సో 3 ఎల్లు వేసుకుంటాం అనమాట. సో ఏమైంది, L³ అవుతుంది. సో ఈ విధంగా మనము సమగణం కూడా కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్తూపానికి వద్దాం. స్తూపానికి చూసినట్టయితే స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇక్కడ మనకి ఏమున్నట్టు, రెక్టాంగిల్ ఉన్నట్టు కదా. ఇది మనకేంటి, రెక్టాంగిల్ ఉన్నట్టు. ఈ రెక్టాంగిల్ యొక్క ఇదేం
ఏమవుతుందంటే ఈ రౌండ్కి ఈక్వల్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ రౌండ్ ఏంటి, వృత్తం యొక్క చుట్టుకొలత. వృత్తం ఉంటుంది, పైన ఒక వృత్తం, క్రిందకు వృత్తము. ఈ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, వృత్తం యొక్క చుట్టుకొలతకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఎల్, ఇది బి అనుకున్నట్టయితే ఎల్ ఇంటూ బి వేసుకుంటాము. సో అంటే ఏంటి ఇక్కడ 2πr ఎందుకు వేసుకున్నామో అర్థమైందా, ఎందుకంటే ఈ ఎల్ అనేది ఈ చుట్టుకొలతకు ఈక్వల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ బి బదులు ఏమేస్తాం, హైట్ వేస్తాం, ఎందుకంటే ఇది మర్చామంటే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ హైట్ ఉన్నట్టు. సో హైట్. సో ఇది మనకు ఓన్లీ ప్రక్కతల వైశాల్యం మాత్రమే. ప్లస్ ఈ పైన ఒక ఇంతవరకు మనం కనుక్కునేది ఓన్లీ ఈ స్తూపంది ఒకటే అని కనుక్కునేది ఒకటే. పైన ఉంటుంది కదా, పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్. సో ఏమవుతుంది 2πr². πr² అనేది ఒక సర్కిల్ సంబంధించి ఏరియా ఫార్ములా. సో ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్. సో ఇది. నెక్స్ట్ ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటి, ఓన్లీ ఇది కనుక్కుంటాం అనమాట. ఓన్లీ ఇది ఏంటి 2πrh. నెక్స్ట్ వాల్యూమ్, ఘనపరిమాణం ఎంత అంటే ఏంటంటే మనకి ఇక్కడ సేమ్ వీటిని మారుతాయండి. మనకు స్తూపం వేసుకున్నామంటే కనుక ఇది ఎల్, ఇదంతా భూమి అనుకున్నట్టయితే ఇది ఏమవుతుంది హెచ్ అవుతుంది. ఓకేనా, ఇదంతా భూమి అనుకున్నట్టయితే ఇది ఏముంది, మనకు సర్కిల్ ఉంది. సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటి, LR² ఇంటూ హెచ్. సో మనకి వాల్యూమ్ ఏమవుతుంది πr²h. ఓకేనా, πr², ఎల్ కాదు చదివింది, సారీ, πr² ఇంటూ హెచ్, πr²h దీని యొక్క ఘనపరిమాణం. ఈడ మనకు 8th క్లాస్లో క్యూబాయిడ్ స్తూపం గురించి పరిచయం చేశారు, చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా రాబట్టనేది కూడా నేను చూపించాను. నెక్స్ట్ 1 cm³ = 1 ml, ఆల్రెడీ పైన చెప్పుకున్నాము. ఓకే, 1 m³ ఈ విధంగా సెంటీమీటర్లో విడగొడితే దీని నుంచి మనకు లీటర్స్లోకి విడగొట్టేస్తాం అనమాట. అంటే మొత్తానికి 1 m³ = 1000 లీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఒక్కటి మనకు గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్స్ రిపీట్ అయింది కాబట్టి సో వీటి మీద వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అంటే దీంతో ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాంకాలు మరియు ఘాతాలు.